60-70 సినిమాలు చేశారు మీరు. అసలు సినిమాలోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? అదో పెద్ద స్టోరీ. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? మీకు ఫస్ట్ ఆపర్చునిటీ రావడానికి ఎంత టైం పట్టింది? ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. రాంగోపాల్ వర్మ గారి సినిమా దయ్యం అని. మీరు ఏ మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు? అది మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అండ్ కిష్కింధపురిలో మెయిన్గా. కిష్కింధపురిలో మంచి వేషం చేశాను, 3 scenes వేషం. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదా? కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, నాకు ఇంకా అవకాశాలు ఉంటాయేమో ముందు ముందు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు నాకు వచ్చినప్పటి నుంచి ఇన్సెక్యూరే, దాంట్లో పోతున్నా. సెక్యూర్ నెమ్మదిగా అది సెక్యూర్ వైపు వెళ్తుంది. కరెక్టే. మనసు ఎంతో కంట్రోల్ చేసుకుని ఉంటే తప్ప ఇక్కడ ఉండదు మానసికంగా. నేనే ఉన్నాను 25 years 30 years వేరే అవగేషన్ లేకుండా ఉంటున్నానంటే మా పేరెంట్స్. ఎక్కడికి వచ్చినా పెద్దవాళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళు నేర్చుకోకపోతే అంత ఈజీ. కొంతమంది అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాళ్ళు కూడా చేయలేక వినదిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గోల్డెన్ స్పూన్లో పుట్టినా కానీ సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఉండాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, వాళ్ళను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి. సో ఇందాక మీరు చెప్తూ ఉన్నారు మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, స్మాల్ స్క్రీన్ పైన కూడా వేరే ఇండస్ట్రీ నుంచి పట్టుకొని వస్తున్నారు, వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని అని. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేకపోతూ ఉన్నారా, లేకపోతే తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది? తెలుగు వాళ్ళు పెర్ఫార్మెన్స్ అంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందరూ చేసేవాళ్ళు, బాగా చేయగలిగిన వాళ్ళే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఒక సినిమా అనగానే మనం ఫస్ట్ ఒక హీరో, హీరోయిన్, విలన్, హాస్య నటుడు, వాళ్ళు ఎంతవరకు ఆ సినిమా కోసం కష్టపడ్డారు, వాళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేశారు, ఇవి తెలుసుకుంటాం. అయిపోయింది బిఫోర్ మూవీ, ఆఫ్టర్ మూవీ. కానీ ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే, ఒక సినిమా మొత్తం కంప్లీట్ కావాలి అంటే అందులో ఎంతోమంది ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక హీరో, హీరోయిన్ ఎంత కష్టపడతారో వాళ్ళు కూడా అంతే కష్టపడతారు. కొన్ని వందల సినిమాలు చేసినా కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళు ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అని ఎవరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కానీ వాళ్ళ కష్టం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు మనతో ఉన్నారు, దాదాపు 60-70 సినిమాల్లో నటించారు రంగధామ్ గారు. ఎన్నో సినిమాల్లో అతన్ని చూసాం, కానీ ఆయన సినిమాల్లోకి ఎలా రావడం జరిగింది, ఆయన సినిమాల్లో ఎలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది, ఎలా నిలదొక్కున్నారు, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఈ రీసెంట్ గా శంభాలా కూడా మంచి సక్సెస్ సాధించింది. చాలా మంచి సక్సెస్ సాధించింది. ఈ 4-5 days కలెక్షన్స్ హౌస్ఫుల్ గా ఉన్నాయి. సో మాకు కూడా టికెట్స్ దొరకలేదు. మాకంటే డైరెక్టర్ సైడ్ ఎవరైనా రిలేటివ్స్ ఫోన్ చేసినా, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా టికెట్స్ లేవు. చాలా కష్టపడి తీసుకోగలిగారు. రంగధామ్ గారు, మిమ్మల్ని ఎన్నో సినిమాల్లో చూసాం మేము, చాలా సినిమాల్లో. మేము అంటే వేరే ఆర్టిస్టులను కూడా చూస్తూ ఉన్నప్పుడు, విలన్ క్యారెక్టర్స్ లేకపోతే మిగతా ఆర్టిస్టులను చూస్తూ ఉన్నప్పుడు చూడగానే మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళని చూడగానే ఒక హ్యాపీ అనిపిస్తుంది అనమాట, నచ్చుతారు కూడా. కానీ వాళ్ళ గురించి ఎప్పుడు అంత ఫోకస్ ఉండదు. కానీ ఇలా మిమ్మల్ని మీతో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనమాట. నేను చాలాసార్లు సుధాకర్ గారికి చెప్పాను, ఆర్టిస్టులను తీసుకురండి, ఎందుకంటే అందరూ కష్టపడతారు ఒక సినిమా కోసము, వాళ్ళతో కూడా మాట్లాడాలి మనము అని. 60-70 సినిమాలు చేశారు మీరు. అసలు సినిమాలోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? అదో పెద్ద స్టోరీ. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు చదువు అంతగా ముందు వెళ్ళేది కాదు. సో లోపల ఎక్కడో సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కుతూహలం. చిరంజీవి గారి ఫ్యాన్, అంతకుముందు రామారావు గారి ఫ్యాన్. సో అలా సినిమా వైపు వెళ్దాం అన్న ఫీలింగ్ తోటి డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒకసారి హైదరాబాద్ వచ్చాం. మా మేనమామ గారు ఉంటే ఆయన ఇంటికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ మధుసూదన్ రావు గారి ఇన్స్టిట్యూట్ ఉంది, దాని గురించి ఎంక్వైరీ చేశా. ఈ ఇయర్ జాయిన్ అవుతానంటే మా నాన్నగారు ఒప్పుకోలే. ఫినిష్ చేసి వెళ్ళు అనేసి అన్నారు. అంటే ముందు ఆయన ఒప్పుకునే పరిస్థితి కాదు, అట్లాంటి ఫ్యామిలీ కాదు. సినిమాలోకి వెళ్తే అంత ఈజీగా వెళ్ళనివ్వరు, అంత ఎడ్యుకేటెడ్, అందరూ జాబ్ హోల్డర్స్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. నా ఫోర్స్ వల్ల వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 1 year కోర్స్ చేశాక
ప్రయత్నాలు స్టార్ట్ అయ్యి అలా 96, 97లో స్టార్ట్ అయ్యింది. దాదాపు 30 years, 29, 30 years. అప్పుడు హీరో కావాలనుకున్నారా లేకపోతే ఆర్టిస్ట్ కావాలనుకున్నారా? ఎవరు వచ్చినా కూడా ఊరు నుంచి ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చినా కూడా హీరో. ఓకే. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఇక్కడ కష్టాలు ఏంటి, అసలు మనకంటూ స్థానం ఉందా లేదా, ఎంత కష్టపడాలి అనేది ఒక 4-5 years తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పటిదాకా నేను హీరో అనే ఫీలింగే ఉంటుంది. ఎవరైనా నాట్ ఓన్లీ మీ, చాలా మంది అలాగే వస్తారు. అనుగుణంగా వేరే వేరే ఫీల్డ్లోకి లేదు కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్. ఓకే. సో మీరు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? మీకు ఫస్ట్ ఆపర్చునిటీ రావడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, రాంగోపాల్ వర్మ గారి సినిమా దయ్యం అని. అందులో శ్రీనివాస్ అని అసిస్టెంట్ డైరెక్టర్. షూల్ అనే సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేశాడు, అంటే అది డైరెక్షన్ చేసి కూడా 10 ఏళ్ల పైన అయింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. ఆయన అనంతపూర్ వ్యక్తి, నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా ఒక చిన్న వేషం చేశా. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, మనం నెక్స్ట్ అది అలా ఏళ్ళు గడుస్తూ చేస్తూ నెమ్మదిగా కొంచెం గ్రిప్ వచ్చింది. మధ్యలో చిన్న కొంచెం ఆరోగ్యరీత్యా ఏదో కాల్ ప్రాబ్లం, లెగ్మెంటేర్ అలా ఉండడం వల్ల సినిమాల్లో కష్టం లేని టీవీలో కొన్ని ఒక 5-6 years పనిచేశాను. టీవీ సీరియల్స్ చేశాను. స్రవంతి, బంధం, చంద్రముఖి అలా కొన్ని చేశాను. మళ్ళీ ఎందుకు మనం సినిమాలో ట్రై చేయకూడదు అన్న ఫీలింగ్ కలిగి ఇటువైపు వచ్చాను. ఇక్కడ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. వెంకటాపురం, వంగవీటి, నీది నాది ఒకే కథ అలా చేస్తూ ఉండగా త్రివిక్రమ్ గారిని కలవటం, ఆయన అరవింద సమేతలో ఒక ఓబా అనే క్యారెక్టర్ ఇవ్వటం, అదొక అనుకోకుండానో లేకపోతే నాకు వాళ్ళకు ఎలాగూ హిట్టే, నాకు అనుకోకుండా ఆ క్యారెక్టర్ బాగా గుర్తింపు రావటం, దాంతో వేషాలు పడుతున్నాయి. మరి హీరో కావాలనుకున్నారు, అన్ని ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీకు అవకాశాలు వచ్చినప్పుడు మరి ఇంకా ఇదే ఇంకా నా లైఫ్ అని అనుకున్నారా? ఇది కూడా చాలా మంచి లైఫ్ అదే అదంటే యాక్సెప్ట్ చేశారా, నేను ఇంకా హీరో కాలేను, ఇదైనా కానీ బాగుంది లేకపోతే హీరోగా అంటే దానికి ఒక ఏజ్, ఒక సరైన బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉండాలి. మనం వయసు రీత్యా కూడా ఆలోచించాలి. ఓకే. సో ఇప్పుడు ఏజ్ లో హీరో అంటే కష్టం. అంటే నాకంటూ సపరేట్ క్యారెక్టర్, అంటే నా ఏజ్ కు, నా లుక్ కు సూట్ అయ్యే కథ వస్తే ఎర్లీ స్టేజ్ లో, నేను అంటుంది ఎర్లీ స్టేజ్ లో మీకు అన్ని ఇట్లా క్యారెక్టర్స్ లాగా వస్తూ ఉంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తూ ఉంటే ఆ హీరో కావాలనుకున్నారు కదా, అప్పుడు మరి కుదరదుగా వెంటనే యాక్సెప్ట్ చేసేసారు. తప్పదు, లైఫ్. ఓకే. లేకపోతే వెనక్కి వెళ్ళాలి. ఓకే. ఎన్ని సినిమాలు చేసినాక మీకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది? చాలా చేశాను, ఒక 10-20 సినిమాల తర్వాత అరవింద సమేత పడింది. ఆయన త్రివిక్రమ్ గారి ఫస్ట్ సినిమా నువ్వే నువ్వేలో చేశాను. నువ్వు నేను తేజ గారి సినిమాలో చేశాను. ఒకరాజు ఒకరాణి, అదే మంచి వేషాలే, హీరో ఫ్రెండ్స్ అనేవి. ఈ సీరియల్స్ అయిన తర్వాత ఇది ఒక 15వ సినిమా అరవింద సమేత. సీరియల్స్ తర్వాత 15th ఫిల్మ్. ఓకే. అంటే ఆ ఫీల్ ఎట్లా ఉండింది? ఇప్పుడు బయటికి వెళ్తే రంగధామ్ గారు అరే ఎన్ని సినిమాల్లో చేశారు, ఎన్ని సీరియల్స్ లో చేశారు అని ఆ గుర్తింపు అనేది ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎక్కడికైనా వెళ్తే గుర్తుపడతారు. కొంతమంది పలకరిస్తారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటారు, కొంతమంది చూసి వాటర్ అంటారు. అవును, కొంతమంది ధైర్యం చేయరు. అవునవును, ధైర్యం చేసి. ఓకే. సో మీకు బాగా అంటే ఒక విలన్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఎట్లాంటి డిఫికల్టీస్ ఉంటాయి? అండ్ ఇది ఇప్పుడు మీకు ప్యాషన్తో పాటు మీ వృత్తి కూడా కదా, సో ఇది కాకుండా ఇంకేమైనా చేస్తారా? వేరే ఏం లేదు, ఒకప్పుడు చేసి చేతులు కాల్చుకున్నాము. ఓకే. ఓకే. ఇంకోటి ఇప్పుడు కొంచెం బాగుంది, అంటే ఇదివరకైతే గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇది ఆఫీసులకు వెళ్తే ఏదో ఫొటోస్ తీసుకుని చెప్తానులేండి అనేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళంగానే మీరు కదా కూర్చోండి, డైరెక్ట్గా కలుస్తారా. సో ఆ స్థాయి వచ్చిందంటే మనకు కొంచెం ఫ్యూచర్ ఉంది అన్న ఫీలింగ్. సో ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ట్రై చేస్తే సరిపోద్ది అనే అభిప్రాయంతో చేస్తున్నాము. వేరే సైడ్ యావిగేషన్ పెడితే 24 hours దీని మీద ఫోకస్ చేయలేం. 24 hours అంటే
పడుకోవడం మిగిలిన సమయం మ్యాక్సిమం ఒక 5-6 అవర్స్ ఉంటుంది మనకు ఈ ప్రయత్నాలకు. అది కుదరదు వేరే బిజినెస్ లాంటివి పెడితే. సో దీని మీద ఫుల్ టైం ఆర్టిస్ట్గానే చేస్తున్నాను. ఓకే. సినిమాల్లోకి కానీ సీరియల్స్లోకి కానీ ఎవరైనా వచ్చినా మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ చేసిన వాళ్ళైతే ఒక లెవెల్లో కమర్షియల్గా వాళ్ళు సెటిల్ అయిపోతారు ఫైనాన్షియల్గా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మీకు ఆ రేంజ్కు తీసుకెళ్ళిందా ఇన్ని ఇంకా సినిమాలు ఇంకా చేశారు కాబట్టి? ఇంకా వెళ్తున్నాం. ఆన్ ద వే ప్రాసెస్ అంటే జరుగుతుంది. 60-70 సినిమాల తర్వాత కూడా మీరు ఒక మంచి స్టేజ్లో ఉండాలి కదా, ఇన్ని సినిమాలు చేశారు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంతేనా? అంతే కదా. ఆ సర్కిల్ ఉండాలండి ఇక్కడ మెయిన్. ఆ, అంటే మనల్ని పుష్ చేసే అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ప్రొడక్షన్ హౌస్లు కానీ ఒక ఇద్దరు డైరెక్టర్లు కానీ ప్రతి సినిమాలు ఇస్తూ ఉంటే ఆ స్టేజ్కి వెళ్తాం. మనం సోలో ఫైట్ ఒకరే ప్రయత్నం రోజు రన్నింగే. ఇన్ని సినిమాలు చేశారు, ఇంత ఐడెంటిటీ ఉంది, ఎన్నో కాంటాక్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదా. ఇప్పటికీ మీరు ఏమైనా కొత్త సినిమాలు వస్తే అప్రోచ్ అవ్వాల్సిందేనా? అప్రోచ్ అవ్వాల్సిందే, అప్రోచ్ అవ్వాల్సిందే. ఏదైనా ఫోన్ ఆర్ ఆఫీస్కి వెళ్ళి కలవటం, ఫోన్ చేసి మాట్లాడటం, అది తప్పదు. అది అంటే పేర్లు చెప్పకూడదు కానీ పెద్దవాళ్ళు కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళు కూడా ఏంటి బ్రదర్ సినిమా స్టార్ట్ చేసామంట కదా, నిన్న పేపర్లో చూశాను, ఏంటి మాకు ఇస్తున్నారా లేదా? ఇట్స్ ఆల్సో పోయి కష్టపడాలి, తప్పదు. ఓకే. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు. సో ఎప్పుడైనా అనిపించిందా దీని బదులు ఇంకా వేరే బిజినెస్ చేసుకున్నా బాగుండేది, ఇంకా కష్టపడాలి అని? అనుకున్నాను, చేశాను, చేతులు కాల్చుకున్నాను, డ్రాప్ అయ్యాను. మళ్ళీ అనిపిస్తుంది. కాకపోతే మనకు దేవుడు ఒక రాత రాసింటాడు, మీరు యాంకరు, నేను ఆర్టిస్టు, ఇది నా ఐ డ్రీమ్ ఓనర్ అనేదో రాసింటారు సంథింగ్. సో దాంట్లోనే పోద్ది. మీరు ఇంకో స్టెప్ బయటికి వేద్దామన్నా అది రాసుంటే తప్ప పోలేరు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కరెక్ట్. ఎందుకంటే నేను 2-3 సార్లు ప్రయత్నం చేసినా నా వల్ల కాల. సో మనకి ఇదే దీంట్లోనే చేసుకోవాలి. ఓకే. సో తర్వాత చాలా మంచి మూవీస్, కిష్కింధపురి కూడా చేశారు, చాలా మూవీస్, త్రివిక్రమ్ గారి మూవీస్ చేశారు. సో ఇట్లా మీకు ఉన్న ఇమేజ్ ఇంకా కొంచెం పెరుగుతూ పోయింది. సో రెమ్యునరేషన్ పరంగా కూడా పర్లేదు, బాగానే ఉంది, సాటిస్ఫైడ్. ఇంకా ఎదగాలి. అంటే కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉండనే ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. మరి తప్పదు. అంటే నా ఏజ్ గ్రూప్లో నాకు వేషాలు పడుతుంటాయి. నా ఏజ్ పెరుగుతూ ఉంటుంది, దానికి తగ్గట్టు వేషాలు పడుతూ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ బాగా చేయగలిగిన వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చినా కూడా చేయగలరా లేదా, వచ్చా లేదా, ఒకటి ఏదైనా మంచి ఎమోషన్ పండించాలంటే వచ్చి ఉండాలి కదా. సో అదొక ఓకే. ఆఫ్ స్క్రీన్ అంటే యాక్టింగ్ టైంలో షూట్స్లో మీ హార్డ్ వర్క్ అనేది మీ క్యారెక్టర్ పరంగా ఎట్లా ఉంటుంది? ఎన్ని అవర్స్ మీరు కూడా అంటే 8 అవర్స్ లేకపోతే 12 అవర్స్? అలా ఏమి ఉండదు, సీన్ బట్టి. ఒక సీన్ ఉంటుంది అనుకోండి, ఆ సీన్ ఎప్పుడు ఉంటే అప్పుడు పిలుస్తారు, అయిపోతే పంపించేస్తారు. 2 సీన్లు అనుకోండి, మీరు చెప్పినట్టుగా 6 to 6, 6 to 9 ఉండాలి. అంతే కదా, ఇట్స్ ఏ కామన్ థింగ్. ఓకే. సో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసి ఉంటారు కదా, సో వాటి గురించి చెప్తారా? మీరు ఏ మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు, అది మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అండ్ కిష్కింధపురిలో మెయిన్గా. కిష్కింధపురిలో మంచి వేషం చేశాను, 3 scenes వేషం. నా వైఫ్ భాగ్యం అనే క్యారెక్టర్, ఆమె చనిపోతుంది. సో వీరభద్ర క్యారెక్టర్, వీడు ఒక తాగుబోతు, మంచి వేషం, బాగుంటుంది. ఆ అమ్మాయి దయ్యం ఏంటుందేమో అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు గోస్ట్ టూర్స్ అనేవి పెడతారు, గోస్ట్ వాకింగ్ టూర్స్ అని. దాంట్లో వీడు కూడా వెళ్తాడు. ఎందుకు వచ్చావంటే నా భార్య చనిపోయింది కదా, ఆమె దయ్యం ఏమైనా కనిపిస్తున్నా ఒకసారి మారదామన్న ఫీలింగ్తో అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. లాస్ట్కు ఆ దయ్యం వచ్చి చంపేస్తుంది. ఇప్పుడు శంబాల, రీసెంట్ ఫిల్మ్ శంబాల. శంబాలలో ఒక ఎస్ఏ క్యారెక్టర్ చేశాను. అలా పోతూ ఉంటుంది సినిమా అంతా. ఫుల్ లెంగ్త్ వేషం అనటానికి లేదు, చిన్న వేషం అనటానికి లేదు, మంచి వేషమే. అది ఇవ్వటానికి యుగంధర్ ముని గారిది ఫస్ట్ ఫిల్మ్ ఏ అని ఒక సినిమా చేశాడు ఆయన, ఏ యాడ్ ఇన్ఫినిటమ్. అందులో ఒక మంచి వేషం చేశాను. మెయిన్ క్యారెక్టర్స్ ఆ సినిమాలో 3, హీరో, హీరోయిన్, ఈ విష్ణు అని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో దాన్నే కంటిన్యూ చేశారు. ఓకే. ఇప్పుడు హీరోలతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీకు కూడా సీన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో అనుబంధం అనేది ఎట్లా ఉంటుంది సినిమాల్లో? నేను అరవింద సమేత ముందు ఎన్టీఆర్ గారితో సుబ్బు చేశా. సుబ్బులో ఫ్రెండ్ క్యారెక్టర్. అదే సేమ్ ఇంటిమస్ ఏదైతే ఉందో అదే చూపించేవాళ్ళు.
ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఆది గారు వెరీ డౌన్ టు ఎర్త్, చాలా హ్యాపీ. ఎవరైనా వాళ్ళ స్థితిని బట్టి పోతుంటారు. ఓకే. మిమ్మల్ని గుర్తించి అంటే మిమ్మల్ని గుర్తుపట్టి మీతో కలిసి కూర్చొని మాట్లాడడం అలాంటివి ఉంటాయా సినిమా షూట్స్లో? మాట్లాడతారు. ఓకే. ప్లస్ నేను చొరవ చూపించి వాళ్ళది మింగిల్ అయ్యే టైపు కాదు, రిజర్వ్డ్. మీ కొంచెం మాట చూస్తేనే కొంచెం తెలుస్తుంది. మాట్లాడిస్తేనే మాట్లాడతారు, అడిగిన దానికి సమాధానం చెప్తారు, అంతకు మించి మాట్లాడారు. ఓకే. సో ఎట్లా ఉంటుంది ఒక సినిమాకి ఇంకో సినిమాకి ట్రావెలింగ్ అనేది? అంటే ఒక సినిమా అయిపోగానే ఇంకా అక్కడ ఆర్టిస్టులు అందరితో కూడా ఇంకా ఆ సినిమా మట్టుకేనా, ఆ తర్వాత కాంటాక్ట్స్ అనేవి నెక్స్ట్ ఆర్టిస్టులు అందరూ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం మేము. ఒక రెగ్యులర్గా కలిసే సర్కిల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు శంబాలలో లక్ష్మణ మీసాల, మధునందనం, రవివర్మ, ఏదో సినిమాలో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. కొంతమంది బాగా క్లోజ్గా ఉంటారు, ఫోన్లు చేసి మాట్లాడతారు, లేదా కలిసి మాట్లాడతారు. కొంతమంది సినిమా అయిపోతే అయిపోయింది, కమర్షియల్ ఫీల్డ్ కదా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతారు. రిఫరెన్స్లు అనేవి ఎంత ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమైనా మూవీస్ రావాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో? కొత్త వాళ్లకు రెఫరెన్స్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఏదో జస్ట్ పరిచయాలు అవుతాయి తప్ప వేషాలు పడవు. కొంచెం చిన్న బ్రేక్ త్రూ వచ్చింది, ఇతను బాగుంటాడేమో ఒకసారి చూడండి క్యారెక్టర్ కానీ రెఫర్ చేస్తే ఆల్రెడీ నోన్ ఫేస్కు ఈజీగా పడతాయి. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదా? కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, నాకు ఇంకా అవకాశాలు ఉంటాయేమో ముందు ముందు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు నాకు వస్తున్నారు. వచ్చినప్పటి నుంచి ఇన్సెక్యూరే, దాంట్లోనే పోతున్నా. సెక్యూర్ నెమ్మదిగా అది సెక్యూర్ వైపు వెళ్తుంది. కరెక్టే, మంచి సినిమాలు పడ్డాయి కదా ఈ మధ్య కాలంలో. ఫస్ట్ వచ్చినప్పుడు నాకెవరు లేరు, తిరుగుతున్నా, పరిచయాలు అయ్యారు, నెమ్మదిగా పడుతున్నాయి. అప్పుడు లేని సెక్యూరిటీ ఇప్పుడు వచ్చింది. ఓకే. కొంత ధైర్యం. పోనీ లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందిగా. మళ్ళీ ఈ ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఏదో అదేంటే ప్రొడ్యూసింగ్ సైడ్ లేకపోతే డైరెక్షన్ సైడ్ వెళ్తూ ఉంటారు, ఆ ఆర్ట్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అట్లా? లేదు, నాకు ప్రొడ్యూస్ చేసేంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, డైరెక్షన్ చేసేంత నాలెడ్జ్ లేదు. ఓన్లీ యాక్టింగ్ కొంచెం గట్టిగా పట్టుకుని నేర్చుకుంటూ నెమ్మదిగా ముందుకు పోతున్నాం కాబట్టి అదొకటే సరిపోద్ది. ఓకే. సో ఇంకా ఎవరితో నటించాలని ఉంది మీకు? అందరితో అంటే మీ ఫేవరెట్ ఇన్ని సినిమాలు? చిరంజీవి గారితో చేయలేకపోయా, బాలకృష్ణ గారితో చిన్న వేషం చేశాను, వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను, నాగార్జున గారితో చేశాను. ఓకే, పెద్ద ఆర్టిస్టులతో చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, ప్రభాస్ గారితో చేయలేదు. బెల్లంకొండ సీను, ఆది గారు, ఇప్పుడు నిఖిల్తో స్వయంభూ వస్తుంది, జేడి చక్రవర్తి గారితో చేశా, శ్రీకాంత్ గారితో చేశా, జగపతి బాబు గారితో చేశా, రుద్రంగి అనే సినిమా. ఓకే. ఓకే, చేస్తాను, అందరితో చేస్తాను, చేయాల్సి వస్తుంది. అవకాశాలు వస్తే హ్యాపీ, ఇంకా రావాలి. ఓకే. సో మీరు ఆర్టిస్టులే, వాళ్ళు ఆర్టిస్టులే, కాకపోతే వాళ్ళు హీరో క్యారెక్టర్స్, మీరు ఇంకో అదర్ క్యారెక్టర్స్ ఉంటుండొచ్చు. కానీ సీనియర్స్ బాగా చాలా సినిమాలు చేసిన వాళ్ళ నుండి మీరు ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడైనా వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఈ స్టేజ్కి వెళ్ళారు, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అని థింక్ చేస్తూ ఉంటారా? షూట్స్లో వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో, ఇప్పుడు నాగార్జున గారితో చేశారు, వాళ్ళలో ఏం నచ్చింది? అండ్ ఆయన గోల్డెన్ స్పూన్ వాళ్ళ నాన్నగారు, సో వాళ్ళని మనం అసలు ఆలోచించకూడదట. అంతే అండి. సో చిన్న స్థాయి అంటే కిరణ్ అబ్బవరం గారు కష్టపడి వచ్చాడు, ఏంటి నా క్వాలిటీస్, ఎంత సిన్సియర్, ఎంత కష్టపడ్డారు, అలాంటి వాళ్ళ మీద మనం చేయొచ్చు తప్ప రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వాళ్ళని అసలు అంతేలే. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి, అంటే ఇప్పుడు ఎంత గోల్డెన్ స్పూన్ అయినా వాళ్ళు కష్టపడకపోతే, ఇప్పుడు డ్యాన్స్ అనేది అంత ఈజీ కాదు, యాక్టింగ్ ఈజీ కాదు, ఫైట్స్ ఈజీ కాదు, ఎంతో కష్టం, ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతారు. దాన్ని నేర్చుకోవటానికి ఒక 2-3 ఏళ్ళ సాధన ఉంటుంది. కొత్తగా వచ్చిన పెద్దవాళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళు నేర్చుకోకపోతే అంత ఈజీ కాదు. కొంతమంది అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాళ్ళు కూడా చేయలేక వెనుదిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మనకు అనవసరం. గోల్డెన్ స్పూన్ లో పుట్టినా కానీ సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే, సో వాళ్ళకు రాత ఉండాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, వాళ్ళను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి. కొంతమందిని రిసీవ్ చేసుకుంటారు, మనవాడు బాగా చేస్తున్నాడు అని.
సో అది ఉన్నప్పుడు కలిసి వస్తుంది. యా. ఉమ్. కిరణ్ అబ్బవరంతో నటించారా మీరు? చేశాను, కాల్ సినిమా చేశాను. కా సినిమాలో ఉన్నారుగా. ఓకే. సో ఎట్లా అనిపించింది తనతో? చాలా చాలా మంచి వ్యక్తి, ఆ, చాలా పొలైట్. నేను ఆయన ఫస్ట్ షాట్ అప్పుడు నేను కెమెరా ఈ యాంగిల్లో నన్ను ఇలా కూర్చోమన్నారు. ఆయన ఇటు నుంచి వస్తాడని చెప్పారు కానీ ఆయన వచ్చాడు లేదు నేను చూసుకోవాలా. ఉమ్, ఖర్చీఫ్ కట్టుకున్నాడు ఆయన మొహానికి. నేను అలా తిరిగి నా పని నేను ఉన్నా. ఆయన దగ్గరికి వచ్చి అన్నగారు నమస్కారం, భయ్యా నమస్తే చూస్తే ఈయన, సార్ సార్ కూర్చోండి కూర్చోండి మీరు. ఆ, సో ఓకే. ఎవరు పెద్ద హీరోలు ఎవరు పట్టించుకోరు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కరెక్ట్ పట్టించుకోరు. కరెక్ట్. అలాంటిది నైస్ కదా. అదే. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం అలా ఉంటేనే ఎదగలరు. లోపల ప్యూరిటీ లేకపోతే కష్టం, కరెక్ట్. కష్టం తెలిసిపోద్ది నటిస్తున్నారని. సో అంతకుముందు ఎదిగిన కొత్తగా అంటే బయటి వాళ్ళు, సినిమా కాకుండా ఎదిగిన వాళ్ళందరూ కూడా అటువంటి నేచర్ ఉన్న వాళ్ళే అని నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు మీరు? పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, నెగిటివ్ రోల్స్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిట్ అనే సినిమాలో హీరోయిన్ ఫస్ట్ కేస్ ఐడియా ఉందా మీరు? హిట్ 1 చూసిన అన్ని కానీ దాంట్లో చెప్పాను కానీ. ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్, ఒక రిచ్ మ్యాన్, ఆయన కూతురు. అలా మిషన్ ఇంపాసిబుల్ అని, మిషన్ ఇంపాసిబుల్ అని పిల్లల్ది కదా? తాప్సీ, పిల్లలు, తాప్సీ హీరోయిన్. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఫాదర్గా చేశాను. అన్ని రకాల ఇది అంటే లక్కీగా నాకు అరవింద్ సమేతలో జగపతి బాబుతో పాటు ఉన్న గూన్స్ అలాగే పోద్దేమో లైఫ్ అనుకుంటే ఇమ్మీడియట్గా బ్రోచే వారెవరాలో పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. దానికి ముందు యాడ్ ఇన్ఫినిటమ్ అనే సినిమా చేశా, అలా అది కూడా పోలీస్ ఆఫీసర్. ఇందులో హిట్లో ఫాదరు, మిషన్ ఇంపాసిబుల్లో ఫాదరు. సో ఓకే. సో ఒక్క ప్యాటర్న్కు సంబంధం లేకుండా డిఫరెంట్ అన్ని డిఫరెంట్ రకాల క్యారెక్టర్స్ రకాలుగా చేశారు వస్తున్నాయి. మీరు. లక్కీగా అన్నీ చేయగలుగుతున్నా, ఎవరు ఇబ్బంది పడట్లే నా వల్ల. ఓకే. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, అందులో ఒక ఆర్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో సినిమా. దాని ఓనర్ అనమాట, అంటే ఒక CEO, వెరీ రిచ్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్. అదొక అదృష్టం అనుకున్నా. అంటే గెటప్ కూడా టోటల్గా మార్చారు, చూడాలి ఎలా ఉంటుందో. అంటే మంత్లీ ఎన్ని డేస్ ఉంటుండొచ్చు మీకు షూట్స్? డేస్ వైజ్గా 10 to 12 days వస్తుంది. ఓకే. సో రిమైనింగ్ టైం ప్రయత్నాల్లో ఉండాలి. ఓకే. ఇక్కడ టచ్లో ఉండాలి అంటారు కదా, టచ్. కొంచెం టచ్ లో ఉండు చెప్తా. 22 days టచ్, అంతేనా? 3-4 days మనకు సంబంధించిన పనులు. ఓకే. సో అండ్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నేను మదర్ ఫాదరే ఉండేవాళ్ళము. కరోనా టైంలో నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నేను మదరే ఉంటున్నాను. ఓకే. పెళ్ళి అవ్వలేదు. ఎందుకని? ఇండస్ట్రీలో ఉన్నాము మనకు. మరి దాంట్లో ప్రయత్నాలు చేయలేదా? చాలా చేశాను. ఫస్ట్లో కొన్నేళ్ళు సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాను. నేను సెటిల్ అయ్యాక అడిగితే అయ్యో, దాటిపోయారులే. అరే ఎప్పుడు బాధపడలేదా? ఇప్పటికి ఇంకా సింగిల్ గా ఉండిపోవాలి? బాధ ఏం లేదు, ఒక్కోరి లైఫ్ స్టైల్, ఒక్కోరి లైఫ్ డిజైన్ అలా రాసి పెట్టుంటాడు అనుకోవడమే. దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదని. ఎందుకంటే ఇప్పుడు 50 దాటిన వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అది చేసుకుంటూ తోడు ఉన్నారు. ఏదో కాన్సెప్ట్ వచ్చింది, తోడు నాకు తోడు కావాలి ఉంటా. ఎవరైనా తగిలితే ఓకే. ఓకే. తగలాలని కోరుకుంటాం థ్యాంక్ యూ, మేమైతే. థ్యాంక్ యూ. సో జగపతి బాబుతో కూడా మీరు చేశారు కదా? అవునండి, సో చేశాను. వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమైనా మెమరీస్ ఉంటాయి కదా చేసినప్పుడు? చాలా పెద్దవాడు ఆయన, మ్మ్. కొంచెం ఆయన రిజర్వ్డ్. ఆయన జోన్లోకి మనం వెళ్ళగలిగితే మాట్లాడతారు. నాకంత లొకేషన్లో కుదరలా. ఓకే. ఆయన పాటికి ఆయన ఉండేవారు. ఓకే. సో ఎన్ని సినిమాలు చేసినప్పుడు అవార్డులు రివార్డులు కూడా గుర్తించి ఇస్తూ ఉంటారు, అలాంటివి ఏమన్నా ఇంకా వచ్చినాయి? టైం పడుతున్నారు. ఇంకా పడుతుంది అంటారా? ఎన్ని 100 సినిమాల? సినిమాల లెక్క కాదు, ప్రాపర్ క్యారెక్టర్ పడాలి. యా, మనం 100 చేసినా 200 చేసినా 2000 చేసినా కూడా కరెక్ట్ క్యారెక్టర్ మంచి పడితే గుర్తింపు ఉన్న క్యారెక్టర్ పడి దాంతో మనకు వస్తే తప్ప అవార్డు రాదు కదా. అంతే.
ఏంటి మెమరబుల్ మూమెంట్స్ మీకు ఇన్ని సినిమాలు చేసినప్పుడు? ఎవరితో ఒకరితోనైనా మాట్లాడినప్పుడు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఏమైనా మెచ్చుకోవడం అలాంటివి చేస్తే అవి మనకెప్పుడు మెమరీస్‌గా గుర్తుండిపోతాయి. ఇప్పుడు 'అరవింద సమేత' వల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఆ! కలిసిన వాళ్ళంతా అద్భుతంగా చేసాం అంటున్నారు. హ్మ్. సో, దాంతోనే బ్రేక్ త్రూ వచ్చేసి నేను ఎటో వెళ్ళిపోతాను అనుకున్నా. హ్మ్. నా అదృష్టమో, దురదృష్టమో కరోనా వచ్చి 4 ఏళ్ళు. అరే! సో, అలా దాంట్లో కలిసిపోయింది. ఆ! తర్వాత నెమ్మదిగా పడుతూ ఉన్నాయి. ఓకే. హ్యాపీయే. హ్మ్. హ్మ్. వాట్ అబౌట్ హీరోయిన్స్ వాళ్ళతో మనకు సెట్స్‌లో? అటువైపు అంటే హీరోయిన్స్‌తో మాట్లాడేంత చనువు తీసుకొని మాట్లాడలేదు. హ్మ్. జనరల్‌గా అందుకే వెనకబడ్డట్టున్నాను. ఓకే. హ్మ్. సో, ఏంటి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా సినిమాల కోసం, అవకాశాల కోసం వెతుకుతూ వెళ్ళడమేనా? అంతేండి. హ్మ్. నో అదర్ ఆల్టర్‌నేట్. హ్మ్. ఎందుకంటే అంటే దీంట్లోనే ఉన్నాం ఇన్నేళ్ళు. హ్మ్. ఇప్పుడు వేరే చేయలేము, వేరే తెలీదు. హ్మ్. ఏదైనా ఒక ఈ ఈ ఫీల్డ్‌లో హ్మ్. ఉన్న వాళ్ళకు అదే ఉంటుంది. వేరే వ్యాపకం పెట్టుకోలేరు. హ్మ్. అలా పెట్టుకుంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టిపోయినట్టే ఉంటుంది. ఏది సక్సెస్ అవ్వలేమన్న ముందు నుండి ఒక ఫీలింగ్ కాబట్టి ఓకే. మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ స్మాల్ స్క్రీన్‌లో కూడా చాలా ఫేమ్ వస్తుంది. ఇప్పుడు అటు సైడ్ ఏమన్నా ఎళ్ళే ఇప్పుడు ఛాన్స్? ఇది బావుంది నాకు. ఓకే. సో, దీంట్లోనే చూద్దామని. హ్మ్. ఆహ్, అది కూడా టఫ్ ఉంది. హ్మ్. సో, ఆహ్, ఎలా అంటే తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు స్మాల్ స్క్రీన్స్‌లో. హ్మ్. కరెక్టే. హ్మ్. ఆహ్, అది ప్రొడ్యూసర్‌ని అడిగితే ఛానల్ వాళ్ళు చెప్తారు. ఛానల్ వాళ్ళని అడిగితే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మీద చెప్తున్నారు. హ్మ్. కాంట్రోవర్సీ మనకు అనవసరం. హ్మ్. సో, మనం ఇప్పుడు పోయి అడగాల్సిన పనిలే నాకు. ఏదో సినిమాలు అవును. పడుతున్నాయి. ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఉంది. మంచివే పడుతున్నాయి. మంచి అవును. వేషాలు, పెద్ద హ్మ్. వేషాలు చేస్తున్నాను. ఇంకా స్థాయి పెంచుకోవాలనే ప్రయత్నంలో. సో, హ్మ్. ఇటే చేద్దాం. అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు? జస్ట్ యాక్టింగ్ మీకు షూట్ ఉన్నప్పుడు ఎళ్లి చేయడము అంతేనా? లేకపోతే మిమ్మల్ని మీరు ఎప్పటికీ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలా? అప్డేట్ అంటే ఎలా? అంటే మీన్స్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ ఆ! నాకు సీన్ ఇస్తే ఎలా చేయాలనేది మనకు కొంత అవగాహన ఉంటుంది. ఒక హ్మ్. యాజ్ ఎన్ ఆర్టిస్ట్‌గా. హ్మ్. లొకేషన్‌కెళ్ళాక అక్కడున్న అట్మాస్ఫియర్‌ని బట్టి డైరెక్టర్ దగ్గర నుంచి కొన్ని సలహాలు గూడా వస్తాయి. హ్మ్. అంతకు మించి ఏమీ అవసరం లేదు హుహుహు. అనేది ఓకే. సో, ప్రెజెంట్ మీరు చేస్తుంది ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఒకటా? 3 ఉన్నాయండి. 3 ఉన్నాయా? 'ధనమూలం' అని ఒకటి ఈటీవీ విన్ వాళ్ళది ఒకటి జరుగుతుంది. హ్మ్. 'బ్లాక్ గోల్డ్' అని ఒకటి సంయుక్త మీనన్ గారిది ఒకటి జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పాను కదండీ! దానికి హ్మ్. ఇంకా పేరు పెట్టలేదు. హ్మ్. అదొకటి జరుగుతుంది. 3 ఓకే. సినిమాలు. సో, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు. స్మాల్ స్క్రీన్ పైన కూడా వేరే ఇండస్ట్రీ నుంచి పట్టుకొనొస్తున్నారు. వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని అని. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతూ ఉన్నారా? లేకపోతే తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చట్లేదా? లేకపోతే ఏం జరుగుతోంది? తెలుగు వాళ్ళు పెర్ఫార్మన్స్ అంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందరూ చేసేవాళ్ళే బాగా చేయగలిగిన వాళ్ళే. కాకపోతే వాళ్ళ దృష్టిలో వీళ్ళు చెప్పిన టయానికి రారు. కొంచెం లేట్ అవుద్ది. హ్మ్. ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అలా. అంటే వాళ్ళు టైంకొచ్చేస్తారా? వేరే మిగిలిన వాళ్ళందరూ వస్తారుగా. హ్మ్. ఇప్పుడు నేనే ఉండేవాడిని అప్పుడు. చెప్పిన టైంకన్నా ముందు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల ముందే ఉండేవాడిని. అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే జేస్తూ ఉన్నారా? ఇట్లా లేట్ చేయడం అలాంటివి వాళ్ళేం జేయరా? అంటే నేను వాళ్ళొచ్చాక నేను లేను. సారీ. ప్రాక్టికల్‌గా నాకు తెలీదు. ఆ! నేను ఒక 7, 8 ఏళ్ల ముందు నేను టీవీ వైపు సినిమా వైపుకొచ్చేసా అది వదిలేసి. హ్మ్. సో, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. హ్మ్. కాపోతే ఏ స్క్రీన్‌లో చూసినా, అంటే ఏ టీవీ సీరియల్ చూసినా, ఏ ఛానల్‌లో చూసినా, మన వాళ్ళు ఇద్దరో, ముగ్గురో ఉంటే తెలుగు వాళ్ళు, మిగిలిన హ్మ్. వాళ్ళంతా వేరే ఫేస్‌లా కనిపిస్తున్నాయి. హ్మ్. ముందు పరిచయాలున్నాయి కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. హ్మ్. మొత్తం మనకు లేడీ ఆర్టిస్టులైనా, జెంట్ ఆర్టిస్టులైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, హీరోలైనా హ్మ్. మొత్తం అంతా వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి ఇస్తున్నారు భయ్యా. హ్మ్. మీరు సినిమా వైపు హ్మ్. వచ్చేసి మంచి పని చేశారు. హ్మ్. లేకపోతే ఇబ్బంది. హ్మ్. ఎందుకు సినిమాల్లో కూడా ఎక్కువ మంది విలన్ క్యారెక్టర్స్‌ని చూడండి మీరు. బాలీవుడ్ నుండి అంటే నుండి దానికొక రీజన్ ఉందండి. అందరూ విలన్‌గా చేసేవాడు హీరో కన్నా మంచి అద్భుతమైన ఆకారం, మంచి జిమ్. మన వాళ్ళలో తక్కువున్నారు. శ్రీహరి గారు ఉండేవాళ్ళు. మన తెలుగు వాళ్ళలో లేరా అయితే? ఎక్కడున్నారు? జిమ్మర్స్ ఉండి మంచి అంటే అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్న వాళ్ళకు రావు. వాళ్ళకెక్కడొస్తాయి? అక్కడి నుండి పట్టుకొనొస్తూ ఉన్నారుగా. అలాంటి వాళ్ళు లేరు. లేకనే కొంచెం రా జనరల్‌గా చూస్తే మంచి బాడీ బిల్డర్స్. చూడంగానే వీడు ఆ! 6 ఫీట్ ఉన్నాడు. 'సోనూ సూద్‌లాగా ఎవరున్నారు? హ్మ్. మనలో అనమాట. హ్మ్. అని. కాపోతే వేరే కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళని మన వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు
డైలాగ్ ఇచ్చి ప్రాంప్టింగ్ ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కొంత క్యారెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్న పేరు వచ్చాక అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటే తప్ప అన్ని లాంగ్వేజ్లో చేయలేరు. అదొక కాన్సెప్ట్ మీద తోస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందే ఉంది, తెలుగు వాళ్ళకు రాకపోవడం అనేది కూడా కొంత ఇబ్బంది ఉంది. అవి పెద్ద సినిమాల వరకే. ఎక్కువ హీరోయిన్స్ విషయంలోనే జరుగుతుంది ఇట్లా. హీరోయిన్స్ తెలుగు వాళ్ళు తీసుకోరు కాదు, రావట్లేదు. రావట్లేదు తెలుగు నుండి హీరోయిన్స్గా నేను చేస్తాను అని ఒక మంచి మీలాగా ఉండేవాళ్ళు ఎవరు వస్తున్నారు? నన్ను పెట్టారు. ఓకే. సో ఒక అందంగా ఉండి నేను చేస్తా అనేవాళ్ళు ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు, అంతకుముందు లయ గారు చేశారు. అంటే వచ్చేవాళ్ళు తక్కువ, అందంగా ఉండి అన్ని అంటే అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళే తక్కువ అంటున్నారా మీరు? తెలుగు వాళ్ళు అవునా? హీరోయిన్స్ అదే. ఓకే ఓకే. అది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు, అంటే నేను కూడా కొన్ని సినిమాల్లో డైరెక్టర్లు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరున్నారో సజెస్ట్ చేయంటే కనిపించరు. బెంగళూరు, కేరళ, బాంబే వీటిల్లో కూడా చాలామంది ఏమంటారు వాళ్ళని, హీరోయిన్స్ని మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ట్రై చేస్తే ఎప్పుడో ఒక 2-3 నెలలకు ఒకరు దొరుకుతారు. ఒక సినిమా 2-3 సినిమాలు అలా ఫ్రెండ్స్ ద్వారా చూశాను. కష్టంగానే ఉంది. ఇంకా ఆర్టిస్టులు అంటే చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెనక నిలబెడతారు, వీళ్ళని వెనక, లేకపోతే ఓకే రైట్. డైరెక్టర్స్ విషయానికి వద్దాం. మీరు అదే అరవింద సమేతాలో చేశారు కదా, త్రివిక్రమ్ గారి గురించి ఇందాక మాట్లాడారు కూడా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆయన షూట్స్లో సెట్స్లో ఎట్లా ఉంటారు? ఆయన మంచి డైరెక్టర్, చాలా విద్వత్ ఉన్న వ్యక్తి, నాలెడ్జిబుల్ పర్సన్. డైరెక్షన్ ఎంత గొప్పగా చేస్తాడో రైటింగ్ సైడ్ కూడా అంత, అంటే రైటింగ్ సైడ్ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత డైరెక్టర్గా కూడా బాగా సాధించారు. వీటన్నిటికన్నా ముందు నాకు ఆయన ఫ్రెండ్. అవునా? ఎలా? అసిస్టెంట్ రైటర్గా పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయస్తుడే. అప్పుడప్పుడు కలిసి తిరగటం, ఆయన రూముల్లో ఉండటం, స్పెండ్ చేయటం, ఆయన మా రూములకు రావడం అలా. సో ఆ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మర్చిపోకుండా వేషాలు ఇస్తూ ఉన్నారు. సంతోషం. ఓకే. కొంతమంది ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడారు. మరి త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. అంటే ఆ జర్నీలో ఒక 40-50 మంది పరిచయం ఉంటారు. అందరినీ అదే విధంగా రిసీవ్ చేసుకోవాలంటే కుదరదు. కొంతమందితో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఏదో సెట్ అవుద్ది. సో వాళ్ళతో కంటిన్యూ చేస్తా. ఓకే. రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు త్రివిక్రమ్ గారు ఎట్లా ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటేందుకు ఎట్లా, అంటే ఆయన హార్డ్ వర్క్ ఎట్లా ఉండేది? మీరు చూసుంటారు కదా. బ్రెయినే కదా, హార్డ్ వర్క్ అనేది బ్రెయిన్కి సంబంధించింది. ఆయన మంచి రైటరు. సో కష్టపడటం అంటే ఫిజికల్గా కష్టపడాల్సిన పనే ఉండదు. రాసుకోవడం బ్రెయిన్, మనం దాన్ని ఎలా చేస్తాడని మనకు చెప్పలేం కదా. అంటే ఎంత ఫన్నీగా ఉండేవాడు మీతో, మంచి మాట. అసలు ఆయనతో స్పెండ్ చేయడం అనేదే మనకు ఒక సరదా అనమాట. ఆయనతో అంటే సరదా ఇన్ ద సెన్స్, టైం దొరికితే స్పెండ్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. అంత అంటే ఎంటర్టైన్మెంట్, కొత్త విషయాలు చెప్పడం, ఏదో పురాణాలు, గ్రంథాలకు సంబంధించిన విషయాలు చెప్పడం, అన్నిట్లోనూ ఆయన దిట్ట. సో అలా మనకు ఆయన కలిస్తే ఒక ఆనందం. చెప్తూ ఉంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు, జోకులు వేస్తుంటాడు. సో సెట్స్ లో ఎట్లా ఉంటాడు? సెట్స్ లో కూడా ఫన్నీగానే ఉంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రిజర్వ్డ్ గా ఉండాల్సి వచ్చినప్పుడు రిజర్వ్డ్ గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి డైరెక్టర్. అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపడతారు, మన మీద కాదు జనరల్గా. అప్పుడు మనం దూరం పోతాం. దగ్గరుంటే మన మీద న్యాచురల్గా. ఓకే. సో మరి నెక్స్ట్ త్రివిక్రమ్ గారి మూవీస్ లో కూడా మళ్ళీ మీ జర్నీ అలాగే ఉంటుందా? ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉండాలి, ఉంటే చాలా సంతోషం. ఇస్తానన్నారు. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా ఉంది కదా, దాంట్లో చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో చేయాలి. ఇప్పుడు ఆ అవకాశం కోసం ఎంతసేపు వాళ్ళతో మీరు లేదు, అలా ఏం లేదండి. 1-2 సార్లు కలుస్తాము. కాస్టింగ్ డైరెక్టర్ హరిహరన్ గారు కో డైరెక్టర్ ఉన్నారు, ఆయన కలుస్తాం. ఆయన ఏదో సమ్ ఫొటోస్ తీసుకుంటారు అంటే మన వాట్సాప్లో. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది, ఈయన ఉన్నాడు కదా, 2-3 ఫోటోలు చూపిస్తాడు, ఈయన పెట్టండి, ఆయన పెట్టండి, దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఆ క్యారెక్టర్కు ఎవరు సెట్ అవుతారు అనే దాన్ని బట్టి తీసుకుంటారు. అంటే ఈ కాస్టింగ్ కి సంబంధించి కూడా మీకు కూడా అందరికి యూనియన్ ఉంటుందా అండి? మా యూనియన్ ఉంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అంటే ఇయర్లీ మీరు కూడా పే చేయాలా? ఒకసారి లైఫ్ టైం పే చేస్తే అయిపోయింది. ఓకే. ఒకసారి
అచ్చా. ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో మీకు ఏమైనా మెమరీస్ ఉండిపోయాయండి? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండిపోయాయా? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం కాదు. మ్మ్. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం జరగలేదు నాకు. మ్మ్. కాకపోతే ఈ రోప్ ఫైట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు చిన్న చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్మ్. అది నా తప్పే అనుకుంటా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్, ఫైటింగ్ దీంట్లో నాకు అవగాహన లేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. మ్మ్. అట్లాంటి కండిషన్స్లో మాస్టర్ గారు ఒకటి చెప్తారు, మనం ఒక అడుగు వెనక్కి వేయటం ముందుకు వేయటం ఏదో జరుగుతుంది కదా, మ్మ్. అప్పుడు ఓకే. తగిలే అవకాశం ఉంటుంది. మ్మ్. అలా ఒక చిన్న కా సినిమా చేసేటప్పుడు మ్మ్. 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 రోప్లో నన్ను లాగి అలా పడేశాక హీరో గారు వచ్చి కొట్టాల, ఓకే. మ్మ్. కాలుతో కొడతా, హిట్ చేస్తాడు. మ్మ్. అంటే తప్పదు, ఇక్కడ తన్నాలి. మ్మ్. మ్యాక్సిమం ఒక 4-5 టేక్లు అవుతాయి. ఎందుకంటే పెద్ద సీక్వెన్స్, హీరో గారు అటుపోయి వాడిని కొట్టి వీడిని కొట్టి వీడి కొట్టి నా దగ్గరికి వచ్చి కొట్టాలి. ఫస్ట్ టేక్ అప్పుడు జస్ట్ అలా అయింది, అది సరిగ్గా రాలేదు. అన్న సారీ అన్న అన్నాడు. పర్లేదు భయ్యా, తగలలేదులేండి అసలు. ఏదైతే టేక్ ఎస్ అయిపోయింది అనుకున్నామో అది బై మిస్టేక్ తగిలింది. ఒక 3-4 days బోన్ పెయిన్, అదే నామినల్. ఇక అంతకు మించి అంటే ఎవరికైనా జరుగుతుంది అది. ఫైట్స్లో రోప్లో బై మిస్టేక్ తగులుతుంది, అది ఎవరి తప్పు కాదు, అది తప్పదు. అప్పటికి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు ఏదో జాకెట్ వేయటం అన్నీ వేశారు. ఆ జాకెట్ ఉన్నా కూడా మనకు అవి కూడా వేస్తారన్నమాట. రోపులు ఉన్నప్పుడు వేస్తారు. రోపులు ఉన్నప్పుడు ఆ బటన్స్ ఏ ఉంటాయి, అదేదో తగిలినట్టుంది. ఆ బటన్ ఐరన్ స్టీల్ ఉంటాయి. అది జస్ట్ ఒక 1 week 3-4 days to 1 week కొంచెం ఇబ్బంది, అదే తప్పదు. ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్గా ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది, చిన్న విషయాలు చేయాలని లేకపోతే ప్రూవ్ చేసుకోవాలని మంచి ఆర్టిస్ట్గా చాలామంది అనుకుంటారు కదా. సో మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరేం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి? రావద్దని చెప్తా. అంతేనా? ఎందుకంటే ఎంతో కష్టపడాలి, సాక్రిఫైస్ చేయాలనేది అంటారుగా, లైఫ్ అలా చెయ్యాలి. వచ్చినది ఏదో నాకు క్రేజ్, నన్ను 10 మంది గుర్తుపడతారు, నన్ను 100 మంది నాకేదో ఫొటోస్ తీసు, అవన్నీ ఏం ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది అనేది అందరికీ సాధ్యం కాదు. ఒక 1000 మందిలోనో 500 మందిలోనో ఒకరో ఇద్దరు ఒక స్థాయికి వెళ్తారు, మిగిలిన వాళ్ళు అలా. అందులో మనసు ఎంతో కంట్రోల్ చేసుకుని ఉంటే తప్ప అక్కడ ఉండలేరు మానసికంగా. నేనే ఉన్నాను 25 years to 30 years వేరే అవగేషన్ లేకుండా ఉంటుందనంటే మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు చేయకపోతే నేను ఉండే అవకాశం లేదు, మా ఊరు వెళ్ళిపోయేవాడిని. అలాగే ఫ్రెండ్స్ చాలామంది కో డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు. ఈ మధ్యకాలంలో కిష్కిందపురి సినిమా లక్ష్మణ్ గారని, అంతకుముందు శివ నిర్వాణ గారి సినిమా టక్ జగదీష్, ఆయననే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అతను బాగుంటాడని పెట్టాడు. అలాంటి వాళ్ళు ఒక 4-5 ఉంటే ఎవరు కష్టపడాల్సిన పని లేకుండా జీవితం అయిపోద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత ఈజీ కాదండి. నేను చాలామందిని చూస్తున్నాను, ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండి వేరే అలవాట్లకు అలవాటు పడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ వేస్ట్. ప్రశాంతంగా చదువుకుని మంచి జాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా గవర్నమెంట్ జాబు, లైఫ్ బాగుంటుంది. కాకపోతే ఇది రాత. ఆర్టిస్ట్ అవ్వాలి, హైదరాబాద్ రావాలి, లేదు మెడ్రాస్ వెళ్ళాలి, అక్కడ అవస్థపడాలి అనేది రాసి ఉంటుంది. ఎవరు చెప్పినా వినరు. అంటే ఏదో చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మీలో. ఉందంటే హ్యాపీనెస్ అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు కిష్కిందపురి హిట్ అయింది, నేను చేశాను, బాగుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వస్తుందా రాదా తెలియదు. నాకైతే వస్తుంది, అందరికి ఎట్లా వస్తుంది అనటానికి లేదు. ఎప్పటి వరకు వస్తుంది? 10 years 5 years? మన లైఫ్ స్పాన్ ఎప్పటిదాకా ఉందో కూడా తెలియదు. జనరల్గా అయితే ఒక మనిషి 70 years, అక్కడ దాకా ఏంటి పరిస్థితి? అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, పెన్షన్, ఇప్పుడు పెన్షన్ కూడా తీస్తారు. సో ఆ విధంగా జనరల్గా అందరినీ ఉద్దేశించి రాకుండా ఉండటం మంచిది. ఒకవేళ వచ్చినా కూడా బ్యాక్ సపోర్ట్, ఏదో ఒక బిజినెస్, లేదో ఇంటి దగ్గర పొలాలు, అలాంటి వాళ్ళు వస్తే, లేదు ఒక 2 డైరెక్టర్లు ఉన్నారా నా ఫ్రెండ్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేదు నేనే ప్రొడ్యూసర్, అలాంటి వాళ్ళకు
బాగా అవకాశాలు వస్తాయి. కరెక్ట్. ఓకే. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు. మీలాంటి ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ అవకాశాల కోసం ఎంత నటించినా, ఎంత ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా కానీ, మీకు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ అదే ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదే ఇందాక చెప్పిందే, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి. ఏదైనా ఏదైనా ఒకటే. టీవీ మీడియాలో ఏంటంటే ఒకటి పడితే పోతూ ఉంటుంది. వీడి క్యారెక్టర్ ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటే పోతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఏ రోజుకి ఆ రోజు వెతుక్కోవడమే. సో అది కూడా సర్కిల్ ఏర్పరచుకుంటే జరుగుతుంది. సర్కిల్ ఏర్పడడం అనేది కష్టం. ఓకే. ఎనీవేస్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం మంచి మూవీస్లో మీకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది. ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలి, మీకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.